ప్రభువారు పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు శిష్యులతో కొండ మీదకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ముఖ రూపము మారింది. ఆయన వస్త్రములు తెల్లగా అయ్యాయి. బహుశా పరలోకంలో ప్రభువారు ఎలా ఉన్నారో ఆ యొక్క రూపము ఆయన శిష్యుల ముందు చూపించాడు. యేసు ప్రభువారు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన సాక్షాత్తు సర్వలోకమును సృష్టించినటువంటి దేవుడు అని చెప్పి ఆయన యొక్క రూపాంతర అనుభవం ద్వారా మనందరం కూడా తెలుసుకోవచ్చు. సో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రూపాంతరం పొందాడు. అలాగే మనం కూడా నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని మొర్రలు పెట్టినప్పుడు ఖచ్చితంగా మన రూపాలు మారుతాయి, మన వ్యక్తిత్వాలు మారుతాయి, మన యొక్క స్వభావాలు మారుతాయి, మన క్యారెక్టర్లో ఒక కొత్తదనం వస్తుంది. మోకాళ్ళు నల్లబడితే మనం కూడా తెల్లగా మారతామని చెప్పి ఒక భక్తుడు తెలియజేశాడు. సో ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో మోషే, ఏలియా వచ్చి అక్కడ ప్రభువారితో మాట్లాడుతున్నారు. మోషే ధర్మశాస్త్రానికి సూచనగా కనిపిస్తున్నారు, ఏలియా ప్రవక్తలకు సూచనగా కనిపిస్తున్నారు. అనగా ధర్మశాస్త్రం ప్రభువారిలో నెరవేరింది, అలాగే ప్రవక్తలు ఎవరి గురించి అయితే ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ కూడా ప్రభువారిలో నెరవేర్చబడ్డాయి అనేటువంటి సూచనకి మాదిరిగా మోషే, ఏలియాలు ఇద్దరు కూడా ప్రభువారితో మాట్లాడుతున్నారు. అలాగే అక్కడ ఆకాశం నుంచి స్వరం వచ్చింది, ఈయన మాట వినుడి, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి ఆకాశం నుంచి ఒక గొప్ప శబ్దం వచ్చింది, ఈయన మాట వినుడి. అవును, మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట వినాలి, ఆయన్ని విశ్వసించాలి. ఆయన మాట విన్నప్పుడు మనకు రక్షణ, నిత్య జీవము, పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునేటువంటి అనుభవము ఆయన మాట వినడం ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి మనం ఈ రూపాంతర అనుభవంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం కూడా ప్రార్థన ద్వారా మనం కూడా నూతనత్వం వైపు వెళ్తాము. యేసు ప్రభువారు మోషే, ఏలియాల ద్వారా మాట్లాడటం ద్వారా ఆయనే నిజమైనటువంటి దేవుడు అని చెప్పి రుజువవుతూ ఉంది. అలాగే ఈయన మాట వినుడి అనగా దేవుని మాట వినడం, క్రీస్తు ప్రభువారి యొక్క మాట వినడం ద్వారా మన జీవితంలో ఎంతో మేలు, ప్రయోజనం, రక్షణ, నిత్య జీవం, పాప క్షమాపణ ఈయన మాట వినడం ద్వారా, క్రీస్తు ప్రభువారి యొక్క మాట వినడం ద్వారా మనందరం కూడా పొందుకోగలుగుతాం. ఈ విషయాన్ని గుర్తించాలని తెలియజేస్తున్నాం.